షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇఫ్ ye shall ask anything in my name, I will do it. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉన్న విషయాన్ని ఏ దాపరికం లేకుండా మాట్లాడుతూ చెప్తున్నాడు. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళబోచున్నాను, మీరు దుఃఖపడవద్దు, నేను చనిపోవలసి వస్తుంది, నేను అందరి కొరకు ప్రాణమిస్తున్నాను, మీ హృదయాలు కలవరపడొద్దు అని చెప్తూ, మీరు దిక్కులేని వారు కాదు, మీకెప్పుడూ నా తోడు ఉంటుంది అని మాట్లాడుతూ ఆదరణకర్తను పంపిస్తానని చెప్పటానికంటే ముందుగా నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. అంటే నామములో అంత గొప్పతనం ఉందా అంటే ఉంది. ప్రియులారా, గ్రహించండి, యేసుక్రీస్తు నామము ఉచ్చరించగానే అద్భుతములు జరుగుతాయని మనము బైబిల్ చదివితే ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన నామ ఉచ్చరణలోనే అంత శక్తి ప్రభావాలు ఉన్నాయి. నా నామమును మీరు అడగండి, చేస్తాను. ప్రభువారు ఈ నామమును ఉపయోగించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు కూడా. 2-3 నా నామమున కూడిన చోట కూడా అంటారు. ఈ నామం వలననే రక్షణ అనేటువంటి భక్తులు కూడా చాలా చెప్పారు. ఆ పేరుకున్న విలువేంటి, ఆ ఫేమ్ ఏమిటి, అది మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామములో ఎంత విలువుందో ఆ నామమున ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్న వారికి తెలుసండి. ఏంటి ఈ పేరు గొప్ప అని తీసేస్తారు, నామమే తుడిచేయాలని ప్రయత్నిస్తారు కొందరు. ఒక్కసారి ప్రభువు నామమున ప్రార్థించి చూడు, ప్రభువు అని పేరెత్తి స్తుతించి చూడు, నీ జీవితం ఎంత మార్చబడుతుందో, ఎంత ఆహ్లాదకరంగా మలచబడుతుందో నేను చెప్పగలను. ప్రియులారా, ప్రభువు నామమున ప్రార్థించండి. క్రీస్తుకు బయట ఉన్నవారు కూడా ఈ నామాన్ని ఉపయోగిస్తున్నారండోయ్. ఇప్పుడు కాదు, నాటి దినాల్లోనే వాడారు కదా. ప్రభు నామమున వారు దెయ్యములు వదలగొట్టలేదా? యేసు నామమున వారు ప్రార్థించి దెయ్యములు వెళ్ళగొట్టలేదా? ప్రభు కూడా యాక్సెప్ట్ చేశాడు. కానీ అంచెదినమున వారెవరో నేను ఎరుగును అన్నాడు. ఎందుకని? వారు సత్యాన్ని తెలుసుకోకుండా లాభ సాధనంగానే వాళ్ళు జీవించాలని అనుకున్నారు కాబట్టి. ఒప్పుదల లేదు, పాపక్షమాపణ లేదు. ఆయన నామమును తప్పుగా ఉచ్చరించొద్దు. నీ సొంత ప్రయోజనాల కోసం ఆయన నామాన్ని వాడకూడదు. అయితే వేడుకునేటువంటి విషయంలో ఏది జరగకపోతే నువ్వు జీవించలేవో దాన్ని అడగటం తప్పేమీ కాదు. ఖచ్చితంగా నా నామమున మీరు నన్నేమి అడిగినను ఇస్తాను. కారణం, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఆయన నామమును ఉచ్చరిస్తున్నామా? కొంతమందికి ఆయన పేరు పలకటమే ఇష్టం లేదు. ఆ పేరు నా దగ్గర ఎత్తొద్దు అంటారు. నేను మరొకసారి ఆ పేరు వినకూడదు అంటారు. ఎందుకండి అంత ఇష్టం, ఎంత అసహ్యం? ఆయన నామము ఉచ్చరించగానే గొప్ప వెలుగు పలుకుతుంది. ఆయన నామములో అంత శక్తి ప్రభావాలు ఉన్నాయి. ఆయన నామమును దుర్వినియోగపరచొద్దు, అవమానం పాలు చేయొద్దు. తండ్రి అంటాడు కుమారుడితో, కొందరు పిల్లలతో అంటారు తండ్రులు, మా పేరు పాడు చేస్తున్నావురా, మా పేరు నాశనం చేయటానికే పుట్టినట్టున్నావురా అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని పేరు మనం పాడు చేయకూడదండి. దేవుని పేరట గొప్ప కార్యాలు చేయటానికి ఆ పేరు వాడాలి తప్ప దేవుని పేరు చెప్పుకుని తప్పుడు పనులు చేయకూడదు. అటువంటి వారి విషయంలో దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటాడండి? ప్రార్థించు, తగ్గించుకో, విరిగి నలిగిన హృదయంతో దేవుని వేడుకో, ఆయన నామమున ప్రార్థించు. అయ్యా, క్రీస్తును నామమున ప్రార్థించుచున్నాము తండ్రి అని అడుగు. ఆయన నామం అంటేనే ఆయన ఎంతో అబ్బురపడతాడు.
నా కుమారుడి పేరు పెట్టి మీరు అడుగుతున్నారు, చెయ్యాలి, ఖచ్చితంగా ఇస్తాను. దేవుడు ప్రార్థనకు ప్రతిఫలమిచ్చు దేవుడండి. మొండి చేయి చూపించేవాడు కాదు, అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. క్రీస్తు నామమును బట్టి మనము సంతోషిస్తూ సిగ్గుపడక తల ఎత్తుకుని ఆయన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుదుముగాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.